ఈరోజు మరి అందరికీ తెలుసు కదా! శనివారం 12వ తారీఖు. హనుమతి విజయోత్సవం అని కొందరు, హనుమత్ జయంతి అని కొందరు. అసలు ఇది విజయోత్సవమా? హనుమత్ జయంతా? ఏంటి దీని యొక్క విశిష్టత అని చెప్పి చాలామందికి కలిగే సందేహం. నిజానికి ఎన్నో ఏళ్లుగా ఈ ప్రశ్న ఉదయిస్తూనే ఉంది. కొంతమంది మరి ఏదైనా ముఖ్యంగా ఈ తెలంగాణలో అయితేనేమి, ఉత్తరాదిలో కొన్ని ప్రాంతాల వారైతేనేమి, ఏదైతే ఈ చైత్ర పౌర్ణమి ఉందో, ఆ చైత్ర పౌర్ణమి నాడు హనుమత్ జయంతిగా వాళ్ళు సంప్రదాయాన్ని కొనసాగించడం అనేది జరుగుతుంది. అయితే నిజానికి ఇది హనుమత్ జయంతి కాదు అని చెప్పి చాలామంది తెలుపుతున్నప్పటికీ కూడా, ఏ ఏడాదికి ఆ ఏడాదే ఎప్పటికప్పుడు మళ్ళీ కొత్తగా ప్రేక్షకులకి సందేహం వస్తూనే ఉంది. ఇది హనుమత్ జయంతా? లేదా హనుమత్ విజయోత్సవమా అని. కనుక ఇక్కడ మనం శాస్త్రీయతగా ఆలోచించినట్టయితే గనక ఇది ఖచ్చితంగా విజయోత్సవమే. నిజానికి ఆంజనేయుడు పుట్టింది వైశాఖ బహుళ దశమి నాడు ఆయన పుట్టడం అనేది, అది కూడా శనివారం నాడు పుట్టడం అనేది, కర్కాటక లగ్నంలో పూర్వభద్ర నక్షత్రంలో ఆయన అవతరించాడని చెప్పి మనకి ఆంజనేయ చరిత్ర తెలియజేస్తోంది. అందుకే మనం ఆంజనేయుడిని పూజించడంలో శనివారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం అనేది కూడా జరుగుతోంది. మరి ఈరోజు మన యొక్క సుకృతం అయితేనేమి, లేదా మనకి మరి కాలం అనుగ్రహించిన ఒక మంచి తరుణమైతేనేమి, ఈరోజు మరి శనివారంతో కూడిన ఈ హనుమద్ విజయోత్సవం రావటం అనేది చాలా సంతోషించదగిన కాలం. ఎందుకని అంటే గనక ఆంజనేయుడి కోసం మనం ఏ సేవ చేసినప్పటికీ కూడా, ఆ సేవ తప్పకుండా మనకి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఆంజనేయుడి యొక్క అవతారాన్ని గమనిస్తే పెద్దలందరూ చెప్పే మాట ముఖ్యంగా ఆంజనేయుని రెండిటి కోసం. అంటే మన దైనందికంగా ఎదురయ్యే వాటిలో ఈ 2 కూడా చాలా ముఖ్యమైనవి. ఒకటి అభయం, రెండోది ఆనందం. ఈ అభయాన్ని, ఆనందాన్ని ఏకకాలంలో అందించేవాడు ఆంజనేయుడు. అందుకని మనం అందరం కూడా ఆంజనేయుడిని కొలవాలి అని చెప్పి కూడా, మరి అందుకే కలియుగ బ్రహ్మగా కూడా ఆయన్ని అభివర్ణించారు. తర్వాత ఏదైనప్పటికీ కూడా ఆంజనేయుని గనక పూజిస్తే మరి ముక్కోటి దేవతల్ని ఆరాధించినట్టే అని చెప్పి కూడా సాక్షాత్తు బ్రహ్మే తెలియజేయటం అనేది కూడా జరిగింది. మరి అలాంటి ఆంజనేయుడిని మనం కొలవటంలో మనకి ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు మరి హనుమద్ విజయోత్సవం అంటే ఏమిటసలు? హనుమత్ జయంతి కానప్పుడు హనుమద్ విజయోత్సవం అంటే ఏంటి? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఏదైనప్పటికీ కూడా ఒక పండగ వెనక ఉన్న నేపథ్యాన్ని మనం తెలుసుకుంటే గనక మరికొంతమందికి మళ్ళీ మనం తెలియజేయడానికి, తర్వాత రెండోదేంటంటే ఎప్పుడైనా సరే ఇదే పరంపర కొనసాగినట్టయితే గనక ఆంజనేయుడు పుట్టింది చైత్ర పౌర్ణమి నాడు అని చెప్పి కూడా మన మనసుల్లో ముద్ర పడిపోతుంది. కానీ వాస్తవం ఏంటి అనేది కూడా మనకి తెలియాల్సి ఉంది. చాలా మరి ఏదైనప్పటికీ కూడా మీరు రామాయణం గాని గనక పరిశీలించినట్టయితే, రామాయణంలో 3 శక్తులు కూడా మనకి విరాజిల్లుతాయి. ఒకటి రాముడు విష్ణు స్వరూపమైతే, సీత శక్తి స్వరూపమైతే, ఆంజనేయుడు రుద్ర స్వరూపం. సాక్షాత్తు పరమశివుడి యొక్క అంశతో జన్మించిన వాడే ఆంజనేయుడు. మరి అందుకని 3 శక్తుల సమ్మేళనమే రామాయణ మహాకావ్యం. ఆ కావ్యంలో మనకి అత్యంత కీలకమైన పాత్ర ఆంజనేయుడిది. ఏ రకంగా చూసినప్పటికీ కూడా ఆంజనేయుడు లేకపోతే రామాయణం లేదేమో అన్నంతగా ఆంజనేయుడి పాత్ర ఆక్రమిస్తుంది. ఇటు సీత జాడ తెలుసుకోవటంలో అయితేనేమి, లక్ష్మణుణ్ణి సంజీవన పర్వతం తెచ్చి బతికించడంలో అయితేనేమి, సుగ్రీవుడికి రాముడికి మైత్రి సల్పటంలో అయితేనేమి, ఇలా ఎన్నో 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 అంశాల్లో ఆంజనేయుడి యొక్క ప్రాధాన్యత మనకి అడుగడుగునా కనిపిస్తుంది. మరి ఆంజనేయుని ఈరోజు శనివారం నాడు కలిసి రావటం అనేది చాలా విశిష్టత. మరి శనివారం నాడు కొలిచేటైతే మంగళవారం కూడా ఎందుకు కొలుస్తామని చెప్పి కూడా కొంతమందికి కలిగే సందేహం. ఆంజనేయుడికి ఇష్టమైన రోజు మంగళవారం ఎందుకయిందంటే గనక, దీనికో చిన్న ఉదాంతం ఏంటంటే గనక, ఒకానొక సందర్భంలో సీతాదేవి స్నానం చేసి వచ్చి తన నుదుటిన సింధూరం ధరిస్తుంది. అది చూసి "అమ్మ, ఎందుకు నువ్వు సింధూరాన్ని ధరిస్తున్నావని" ఆయన ప్రశ్నించినప్పుడు, "నాయనా, ఈ సింధూరం అనేది ధరించడం వల్ల నా స్వామికి
ఆయుర్వృద్ధి జరుగుతుంది అని చెప్పి కూడా ఆమె చెప్పడం అనేది జరుగుతుంది. అప్పుడు ఆంజనేయుడు చాలా పరవశంతో ఒళ్ళంతా కూడా ఆ సింధూరాన్ని పులుముకోవటం అనేది జరుగుతుంది. అప్పుడు సభలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వితే రాముడు కూడా అడుగుతాడు, "ఎందుకు ఇలా ఒళ్ళంతా నువ్వు సింధూరం రాసుకున్నావు?" అంటే గనక, "నాకు అమ్మ చెప్పింది. సింధూరం గనక నుదుటిన ధరించినట్టయితే గనక మీకు ఆయుర్వృద్ధి అవుతుంది" అని చెప్పి. ఆమె కొద్దిగా సింధూరం ధరిస్తేనే మీకంత ఆయుష్షు వచ్చినప్పుడు, నేను ఒళ్ళంతా ధరిస్తే మీకు ఇంకెంత ఆయుష్షు పెరుగుతుంది. అంతేకాకుండా మీకు అంత శీఘ్రంగా ఆయుష్షు పెరగడానికి ఇది ఉపకరిస్తుంది అన్న ఆలోచనలతోనే నేను ఈ సింధూరాన్ని ఒళ్ళంతా రాసుకున్నానని చెప్పి ఆయన భక్తి పారవశ్యంతో చెప్పడం అనేది కూడా ఉంటుంది. అంటే అప్పుడు అక్కడ రాములు చాలా ఆనంద బాష్పాలు రాల్చి మరి స్వామి భక్తికి ఆయన పరమానందం చెందటం అనేది కూడా జరుగుతుంది. ఇది మంగళవారం నాడు సంభవించింది. అప్పటినుంచి మంగళవారం నాడు ఆంజనేయుడిని పూజించడం అనేది కూడా ఆనవాయితీగా రావటం అనేది ఉంది. ఇక హనుమద్ విజయోత్సవానికి వచ్చేటప్పటికేంటంటే, ఎప్పుడైతే రాముడు మరి తిరిగి రావణాసురుడిని జయించాక పట్టాభిషిక్తుడైనప్పుడు, అప్పుడు రాముడు తను తన యొక్క విజయాల వెనక ఆంజనేయుడి యొక్క పాత్రని గుర్తించి, ఆంజనేయుడికి అంటే ఇప్పటి రోజుల్లో మనం ఏదైతే మరి పెద్ద పెద్ద వాళ్ళు విజయాలు సాధిస్తే ఒక అభినందన సభని ఎలా పెట్టుకుంటామో, అదే రకంగా ఆంజనేయుడిని మరి ఆలింగనం చేసుకొని ఈ విజయోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. అది చైత్ర పౌర్ణమి నాడు సంభవించింది. కనుక అప్పటినుంచి చైత్ర పౌర్ణమి నాడు విజయోత్సవం అనేది చాలా మందికి తెలిసినప్పటికీ కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో దీన్నే హనుమత్ జయంతిగా చేసుకోవటం అనేది కూడా ఆనవాయితీగా వస్తుంది. మరి ఈరోజు ఆంజనేయుడిని ఏ విధంగా మరి సేవించాలి అంటే గనక, ఆంజనేయుడి యొక్క బాహువులకి ఎవరైనా సరే తైలంతో నింపిన సింధూరం, అంటే ఉత్తి సింధూరం ఎప్పుడు కూడా ఆంజనేయుడికి రాయకూడదు. సింధూరంలో కొద్దిగా ఏదైనా సరే నూనె, అంటే ముఖ్యంగా నువ్వుల నూనె, అంటే ఈయన శనిని అంచినవాడు. తర్వాత రెండోదేంటంటే శనివారం పుట్టాడు కాబట్టి తైలానికి సంబంధించిన వాడు కనుక, ఈ తైలం అనేది సింధూరంలో కొంత కలిపి ఆయన్ని ఆంజనేయుడి యొక్క బాహువులకి గాని, హృదయానికి గాని, మరి నుదుటిన గాని అలంకరించినట్టయితే స్వామి సులభంగా ప్రసన్నుడవటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఇదే రోజు ఎవరైనా సరే ఆంజనేయుడు, అది ముఖ్యంగా ఇది శనివారం నాడు రావటం వల్ల ఇటు కాలభైరవుడు, అంటే కాలానికి మరి పరిపాలకుడు కాలభైరవుడైతే, ఇప్పుడు మరి ఈ యొక్క కలియుగానికి బ్రహ్మగా మనం ఆంజనేయుడిని కొలుస్తున్నాం. కనుక వీళ్ళిద్దరిని ఏకకాలంలో కొలిస్తే ఈ కాలం మనకి ఇచ్చే ఏవైతే శాపాలుంటాయో, లేదా ఏవైతే కష్టాలుంటాయో, ఆ కష్టాలన్నిటి నుంచి కూడా ఉపశమనం లభించటానికి తప్పకుండా ఇప్పుడు నేను చెప్పే మంత్రం అనేది చాలా దోహదం చేస్తుంది. అది హోం జూం హన్మద్భైరవాయ నమః. ఓం హూం జూం హన్మద్భైరవాయ నమః. ఇది చాలా అద్భుతమైన మంత్రం. ఇది మరి ఆంజనేయుడు, భైరవుడికి ఇద్దరిని కూడా సంయుక్తంగా స్వీకరించగలిగే మంత్రం. వారిద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి కూడా ఉపకరించే మంత్రం. ఈరోజు ఈ మంత్రాన్ని మనం కనీసం 108 సార్లు పఠించడం. ఇక్కడి నుంచి ఏదైనా సరే ఒక 8 శనివారాలు గనక ఇదే మంత్రాన్ని, ఉత్తి రోజుల్లో అవసరం లేదు, కేవలం 8 శనివారాల పాటు ఇదే మంత్రాన్ని 108 సార్లు చదివి ఆంజనేయుడికి అరటిపళ్ళు గాని, అప్పాలు గాని నివేదన చేసినట్టయితే తప్పకుండా మన యొక్క మనోరథాలు నెరవేరటం అనేదైతే ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే వారి వారి యొక్క ప్రయత్నాల్లో విజయం పొందకుండా ఇబ్బంది పడుతున్నారో, అంటే ఒక్కొక్కళ్ళకి పదోన్నతి కావాలని ఉంటుంది. మరొకళ్ళకి ఏదైనా సరే తన ఆఫీసులో గుర్తింపు, గౌరవాలు కావాలని ఉంటుంది. ఇలా వారి వారి యొక్క విజయాల కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే అపజయాలుగా మారుతున్నాయో, ఆ అపజయాలన్నింటినీ తొలగించి అభయాన్ని ఇచ్చేవాడు ఆంజనేయుడు అవుతాడిక్కడ. అంతేకాకుండా మరి ఆంజనేయుడితో పాటు కాలభైరవుడి యొక్క అనుగ్రహం కూడా మనకి సంపూర్ణంగా లభిస్తుంది. కనుక ఎవరైనా సరే ఇలా ఈ 2 రకాలుగా అపజయాలతో తరచూ సతమతమవుతుంటే, ఏ విషయంలోనైనా కానివ్వండి, ఆ ఏ విషయంలో సరే మీకున్న అన్ని అపజయాల్ని తొలగించగలిగే అద్భుతమైన రోజు ఈ హనుమద్ విజయోత్సవం. అది హనుమంతుడికి విజయం కాదు, మనందరికీ కూడా మరి అపజయం పోయి విజయం లభించే రోజు మనందరికీ కూడా విజయోత్సవం. ఇది ఈ కార్యక్రమం.